ప్రభుకు స్తోత్రములు. ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ లేఖ గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనవి చేయుచున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలనైనా జీవాధిపతి యేసుక్రీస్తుని ఘనమైన నామములకు బంగారు పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన కాలంతో కాచి రక్షించి మరొక దినాన్నిచ్చి నాయన రాత్రికాల సమయంలో చిన్న మందగా మమ్మల్ని చేర్చి ప్రభా నీ యొక్క మాటలు వినటానికి మమ్మల్ని ఆయుధపరిచిన దేవా నీకు వేల స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా నీ యొక్క మాటకై, నీ యొక్క నాయన మరి వాక్య ప్రత్యక్షతకై మా హృదయాలను యోగ్యమైన మంచి మనస్సుతో నాయన మరి మా హృదయాలు నీ వైపు త్రిట్టుచుండగా మీరు తోడుగుని సహాయం చేయండి. వర్తమాన వాక్యాన్ని మీరు అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రియులారా ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియులు చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారికి కావలసిన ప్రతి అవసరతలో మీరు తోడుకొనండి. ముఖ్యంగా ప్రభువా వారి జీవితాలకు, హృదయాలకి విశ్వాసం మూలముగా జీవితంలో ముందుకు సాగే గ్రహింపునిచ్చి కృపయందున్న ఏర్పాటుని గ్రహించి ఆయన మరి వారి బిడ్డలు విశ్రాంతి అనుభవంలో ముందుకు సాగడానికి మీరు కృప చూపించండి. మెట్టుకు ప్రభువా ఈ రాత్రికాల సమయంలో నాయన ఆత్మ సహాయంతో, ఆత్మ సంచారంతో వాక్యాన్ని మీరు అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు సంఘానికి, ఎందుకంటే ఎఫెసీ అనగానే ప్రభు శరీరం అని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొంచెం తగ్గించాం. మందిరము ఏ రీతిగా కట్టబడాలి, సంఘము ఏ రీతిగా నిర్మింపబడాలో ఈ ఎఫెసీల కొరకు 6 అధ్యాయాలు అపోస్తుడైన పౌలు రాస్తూ ప్రాముఖ్యమైన సంగతులు ఈ యొక్క ఎఫెసీ పత్రికలో రాసి ఉంచాడు. అంటే సంఘం ఏ రీతిగా నిర్మింపబడాలనే విషయాలు, ముఖ్యంగా అవసరమైన సంగతులు ఈ యొక్క 6 అధ్యాయాలు మనం ధ్యానిస్తే తెలుస్తాయి ప్రియులారా. అయితే ఈ 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒక మాటను చదువుకున్నాం. మరి ఒకసారి చదువుతాను, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నవి ప్రియులారా. అంటే ఈ విషయాలు ఆయన యందలి విశ్వాసం చేత మనకు ధైర్యము, ఆయన యందులో విశ్వాసం చేతే మనకి ఆ ప్రవేశం కలిగిందన్న విషయాన్ని మరొకసారి తెలియపరుస్తున్నాడు. విశ్వాసము ద్వారానే మనకి అన్నీ కలుగుతాయన్న విషయాన్ని ఇక్కడ దృఢపరుస్తున్నాడు ప్రియులారా. మొదట మనకి ఆయన యందలి విశ్వాసం చేత మనకి ధైర్యం ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ తర్వాత నిర్భయమే అంటే భయం లేని ప్రవేశాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా. మరి ఇక్కడ ధైర్యము, ఏ విషయంలో ధైర్యము, ఇక్కడ ప్రవేశము ఏ విషయంలో ప్రవేశం అని అంటే, మనకు దేవుడు ఏదైతే విశ్వాసం అందలి ఒక జీవితాన్ని అనుగ్రహించాడో
ఆ విశ్వాస మూలమగు జీవితంలో ముందుకు సాగాలంటే మనకు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం ఉండాలని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది ప్రియులారా. అంటే మనకు ధైర్యం ఉండాలని అంటే భయం లేకుండా ఉండాలి. ఆ భయం ఏ రీతిన భయం అనేది మనం తెలుసుకోవాలి ప్రియులారా. మానవుడికి సహజంగా ఏ భయం ఉంటుంది? మానవుడికి సహజంగా ఏం భయం ఉంటుంది? ఏముంటుంది? సహజంగా మానవుడు జీవాన్ని చూడగానే మరణాన్ని చూస్తూ ఉంటాడు. లోకంలో మానవుడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఎదుట కనిపించేది పుట్టుకలు ఎన్నైనా ఉన్నప్పటికీ చావుని ప్రాముఖ్యంగా భయపడుతూ ఉంటాడు. ఎందుకనంటే తన ముందు ఎంతమంది, తన చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లోకాన్ని విడిచి వెళ్తున్నప్పుడు ఆ యొక్క మరణ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ విశ్వాసం అందరి జీవించే ప్రతి విశ్వాసికి మొట్టమొదట దేవుడు దాని నుంచే విడుదల ఇచ్చాడన్న గ్రహింపు మనకు ఉండాలి. అప్పుడే మనకి నిర్భయమైన ప్రవేశం కలిగిందన్న ఆ యొక్క మనస్సాక్ష్యం మనలో కలుగుతుంది ప్రియులారా. నిర్భయము కలిగిన వారము ఉన్నామంటే మరణ భయం లేకుండా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడయ్యాడు. అంటే ఇక్కడ జీవితకాలమంతా మరణమయం అనే దాస్యము నుంచి లోబడి దానిలో నివసించున్న వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? ఆయన కూడా రక్తమాంసంలో పాలువారయ్యాడు. ఆ రక్తమాంసముల యొక్క ఉద్దేశం ఏంటో మనకు గ్రహింపు అయితే ఆటోమేటిక్గా మనకి ధైర్యము, నిర్భయమైన ప్రవేశం కలిగిందన్న విశ్వాస నిశ్చయతకి విశ్వాసి వస్తాడు ప్రియులారా. అదే ఇంకొక వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వచనం. అయితే కింద మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి నుంచి చూద్దాం. చూడండి. విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపునను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. విశ్వాసికి రక్షణ దేవుడు ఎందుకు కలుగజేశాడనంటే తన జీవిత కాలం అంతయు మరణ భయం చేత కాకుండా మరణ భయం నుంచి విడిపించి మనం ఆయన్ని సేవించడానికి దేవుడు మనల్ని మొట్టమొదట ఆ యొక్క రక్షణ కలుగజేశాడు. మనం దేవుని యందలి విశ్వాసం చేత రక్షింపబడ్డామనంటే మొదట మనలో నుంచి పోవాల్సిన భయం ఏంటి? మరణ భయం ఉండకూడదు. జీవితకాలం అంతయు దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన సేవించడానికి మనకి కనికరాన్ని ఇచ్చాడు ప్రియులారా. ముందు వచనాలు చదువుతూ పోతే అక్కడ అబ్రహాముకు చూపిన కనికరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ విషయంలో మనం కావాల్సింది ఏంటంటే గత వారం మనం ఏం నేర్చుకున్నాం? మనిషి వాక్యం వినటం వల్ల, అంటే దేవుని వాక్యము సంతోషంతో వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారానే మనం ఏం చేస్తాం? విశ్రాంతిలో ప్రవేశిస్తాం. అంటే మానవుడు విశ్రాంతి లేకపోవటం ద్వారానే మొట్టమొదట కృప ఏదైతే ఉందో ఆ నీతి ద్వారా కృప అనేది మానవుడు పొందుకోలేడు. కేవలం విశ్రాంతి అనుభవాన్ని మానవుడు అంటే విశ్వాసి అనుభవించకపోవడం చేతనే మనకేం కలుగుతుందని అంటే ఈ భయాలు అనేవి వస్తుంటాయి. మనం ధైర్యమైన ప్రవేశం కలగలేదని వస్తుంటుంటుంది. దీనికి మూలం ఏంటంటే మన మనస్సాక్షి ప్రియులారా.
మనస్సాక్షి విషయమైన ఆ యొక్క విశ్వాస విషయంలో నిశ్చయత ఎవరైతే కలిగి లేరో వాళ్ళందరికీ కలిగే భయమే ఈ యొక్క మరణ భయము. లేకపోతే నేను ధైర్యముగా విశ్రాంతిలో ప్రవేశించాననే అనుభవాన్ని విశ్వాసం అనుభవించకపోవడం ద్వారా, విశ్వాసము ద్వారా విశ్రాంతిలో ప్రవేశించామన్న నిశ్చయత ఎప్పుడు కలుగుతుందనంటే మనము యొక్క రక్షణలో ఏమి కలిగిందన్న విషయాన్ని మనం గ్రహించుకుపోవడం ద్వారా. దేవుడు ఒకవేళ నేను నన్ను పరిశుద్ధంగా చేశాడు కాబట్టి నేను ఆరాధనకు అర్హుడును, ఈ ఆరాధన ద్వారా నేను జీవిస్తున్నాను కాబట్టి నాకు దేవుడు మేలులే చేస్తాడని గ్రహింపుతో నువ్వు ఆరాధన చేస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును అనుసరించాలని బోధ ఏదైతే మనం వింటామో ఆటోమేటిక్గా మనకు కలిగేది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. కాబట్టి ఆ మనస్సాక్షికి కల్మషం తోచినప్పుడు వచ్చేది మొదట భయమే ప్రియులారా. మరి అప్పుడు నిర్భయమైన ప్రవేశం మన ద్వారా కలిగింది అనేది క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా అనేది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే మన క్రియల ద్వారా మనము ఆ యొక్క ప్రవేశాన్ని మరల పొందుకోవాలేమో అని ట్రై చేస్తుంటాం. కానీ విశ్రాంతిలో ప్రవేశించే మార్గాన్ని దేవుడు బయలుపరిచాడు, అది ఆయన ద్వారానే జరిగిందన్న విషయాన్ని విశ్వాసి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అని అంటే విశ్వాస విషయంలో నిశ్చయత లేకపోవడమే. దానికి మూల ఉదాహరణ ఏంటనంటే దేవుడు తాను చేసిన ఏర్పాటుని సంపూర్ణంగా గ్రహించకపోవడమే ప్రియులారా. అంటే దేవుడు ఆ మరణ భయాన్ని పోగొట్టడానికి ఏదైతే రక్తమాంసాలు అని అంటే మనుషుని పోలికగా ఎందుకు పుట్టవలసి వచ్చిందనంటే రక్తమాంసాలు ఆ భయాన్ని ఏ రీతిగా పోగొట్టాయి అనేది గ్రహింపుకు రావాలి. రక్తమాంసాలు ఎందుకు అంటే ఆయన యొక్క శరీరం ఎందుకు, ఆయన రక్తం ఎందుకు, మనకి ఏం చేయబడిందన్న జ్ఞానం మనకి తెలియాలి. మనం లేవియాకాండమును మనం గమనించినట్లయితే లేవియాకాండం ఒకసారి చూడండి. నాలుగో అధ్యాయం 13 నుంచి చదువుదామా? లేవియాకాండం 4వ అధ్యాయం 13 నుంచి. ఇజ్రాయేలీల సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి, నేను చదువుతాను చూడన్న, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేన్నైనా మీరి చేయరాని పని చేసి అపరాధి అయిన ఎడల వారు ఆ యాజకుడు విరోధముగా ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావెలను. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద తమ చేతులుంచి తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రావెలను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున్న యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షింపవలను. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధిన ఉన్న బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలను. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠం మీద దహింపవలను. అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వానికి క్షమాపణ కలుగును. ఆ కోడెను పాలెం వెలుపలకు మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలను. ఇది సంగమునకు పాప పరిహారార్థ బలి అని మనం చూస్తున్నాం. అంటే ఒక సమాజము పొరపాటున పాపం చేస్తే, ఆజ్ఞ మీరితే చేసేది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలిలో తెచ్చిన కోడె మీద చేతులుంచి, అంటే వారు ఏదైతే తప్పిదం చేశారనుకున్నారో లేకపోతే పాపం చేశారనుకున్నారో ఆ పాపములన్నీ ఆ కోడె మొదట మోస్తుంది. ఇలా మోసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నారు, వధించి మొట్టమొదట ఆ రక్తాన్ని ప్రత్యక్ష ద్వారం యొక్క ఆ తెర దగ్గరకు వెళ్ళి 7 మార్లు ప్రోక్షిస్తారు. అంటే ప్రవేశించడానికి మూలమగు ఆ ద్వారమునొద్ద
ఏదైతే 7 మార్లు ప్రోక్షించిన రక్తము ఏం చేస్తుందనంటే వాళ్ళని లోపలికి ధైర్యంగా వెళ్ళడానికి అదొక మార్గం సుమముఖమైందని వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి ప్రవేశించి బలిపీఠం మీద ఉన్న 4 చమురులు ఆ యొక్క రక్తాన్ని చల్లుతారు. మిగిలిన రక్త శేషమంతయు బలిపీఠం కింద పోస్తారు ప్రియులారా. పోసిన రక్తాన్ని అది రక్త శేషమంతా మిగిలిన రక్తాన్ని అయిపోయిన తర్వాత మిగిలిన ఏదైతే శరీరం ఉందో ఆ కొవ్వు అంతని వేరు చేసి దహనపలి వేరు మీద దహిస్తారు. ఆ తర్వాత దహించబడిన ఆ యొక్క బూడిద కానీ ఏదైనా ఉంటే అది పాలెం వెలుపల ఆ ఆంత్రములు కానీ ఆ యొక్క మిగతా అపవిత్రమైన వస్తువులు కానీ అంటే పదార్థాలు కానీ వాటన్నిటిని పాలెం వెలుపల పడవేస్తారు. ఇది పాప పరిహారార్థ బలి. దీంట్లో రక్తం ఏం చేస్తుంది, మాంసం ఏం చేస్తుంది అంటే వధింపబడిన ఆ యొక్క కోడి యొక్క రక్తము కానీ శరీరము కానీ వారి యొక్క పాపానికి విమోచించిందని వారు గ్రహిస్తారు. ఏది పాప పరిహారార్థ బలి మొదట ఏదైతే సంవత్సరానికి ఒకసారి చేస్తారో తర్వాత కూడా మధ్యలో వాళ్ళు పొరపాటున పాపం చేశాననే నిశ్చేతకు వచ్చినప్పుడు చేసే బలి విధానం కూడా ఆ పాప పరిహారార్థ బలి. మన విషయానికి వస్తే ఈ పాప పరిహారార్థ బలి ఎన్నిసార్లు చేయబడుతుంది? వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేకపోతే పాపజ్ఞప్తి గల సారికి వారికి పాపం జ్ఞాపకం వస్తున్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు? ఆ బలిని చేస్తూ ఉంటారు ప్రియులారా. కానీ మనకు ఆ బలి ఆ రీతిగా జరిగిందా? ఆ రీతిగానే జరిగిందా? ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ప్రియులారా 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో ఇక ఎన్నడూ ఉండదు. చాలు అంటే ఇక్కడ పాప పరిహారార్థ బలి క్రీస్తే అయ్యాడు కాబట్టి ఆ అభిషక్తుడైన యాజకుడు కూడా ఆయనే కాబట్టి ఆయన ఒక్కసారే చేసిన సదాకాలం నిలుచు బలి ఇదే 12వ వచనంలో ఉంటుంది. ఆ నిలిచిన బలి ఏం చేస్తుందంటే మనల్ని సదాకాలం సంపూర్ణంగా చేసింది. అంటే మనం సారికి బలి అర్పించాల్సిన అవసరం లేదు. మనం ప్రవేశించే మార్గము ఏదైతే 7 మార్లు ప్రోక్షించిన రక్తము అది ఒక్కసారే జరిగింది ప్రియులారా. కాబట్టే మనకి నిర్భయమైన ప్రవేశము ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకు గ్రహించాలి? మరి మనం పాపం చేసామని పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వచ్చిందనుకోండి, మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళు పొరపాటున పాపం చేస్తే మరలా పాప పరిహారార్థ బలి కోరుతున్నారు. మరి మనం విశ్వాసులమైన మనము 2 విషయాల్లో పాపం చేస్తాం. ఒకటి ఏంటంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు లేని బోధల వలన మనం ఆటోమేటిక్గా ఏమవుతామని అంటే పాపజ్ఞప్తి గల మనస్సాక్షి మనకు వస్తుంది. తద్వారా మనం యోగ్యులము కామేమో అని తలుస్తాం. తద్వారా ఏమవుతుందనంటే మనలో ఉన్న శరీరంలో ఉన్న దైవ నియమం ఏదైతే పాపం నవసించు పాపం ఉందో అది యాక్టివేట్ అవ్వటం ద్వారా మన యొక్క శరీర క్రియలు దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల అంటే నిర్జీవ క్రియలు చేయడం ద్వారా మనం పాపం చేస్తాం ఆటోమేటిక్గా. ఆ పాపము అది కామాభిలేషనందు స్టార్ట్ అయ్యి విగ్రహాలు లేకపోతే దినములు మాసంలో ఆచరించే వరకు అవి నడుస్తూ ఉంటాయి. అవి అన్ని శరీరాచారాలుగా ఉన్నాయి కనుకనే అవి పాపానికి మూలమవుతున్నాయి ప్రియులారా. మరి పాపానికి మూలమైన విశ్వాసి మరి మరలా పాప పరిహారార్థ బలి ఎందుకు కోరతాడు? కోరడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? 18వ వచనంలో పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూ ఉండదు అని అంటే అవసరం లేదనే కదా దాని అర్థం. ఆ అవసరం లేదనే పాప పరిహారార్థ బలి నువ్వు నమ్మట్లేదు.
ఎందుకు నమ్మట్లేదని అంటే నీకు విశ్వాస విషయంలో నిశ్చయిత లేకుండా పోతుంది. అంటే నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏదైతే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఉంచాడో ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మట్లేదు ప్రియులారు. కనుకనే నువ్వు ఆ పాప జ్ఞప్తి గల మనస్సాక్షి చేత మరలా నువ్వు పాపం చేస్తూనే ఉంటావు, తప్పిదం చేస్తూ ఉంటావు, ఆ మరణ భయాన్ని వీడకుండా ఉంటావు. అంటే ఎప్పుడైతే ఈ పాప పరిహారార్థ బలి మనం ఇక లేదు అని నమ్ముతామో అప్పుడే మన నిర్జీవ క్రియలు నశించిపోతాయి. ఎందుకంటే ఇంకొక బలి కోసం లేకపోతే ఇంకొక క్షమాపణ కోసం మనము ఎదురు చూడడం ప్రియులారా. పాప పరిహారార్థ బలిలో ముఖ్యంగా 3 విషయాలు జరిగాయి. ఏం జరిగాయో మరి ఒకసారి చూడండి. లేవీయుల గ్రంథము, లేవ్యాకాండము 4వ అధ్యాయం 20వ వచనము చూడండి. మరొకసారి 4వ అధ్యాయం 20వ వచనం. అతడు పాప పరిహార్థ బలి యొక్క కోడెను చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. చాలు. 7వ వచనం చదువునాను. 6-7 వచనాలు. 6-7 వచనం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షించవలను. అప్పుడు యాజకుడు చమిరి అడుగున పోయేవాళ్ళు. అంటే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఆ అడ్డతెర ఏదైతుందో అక్కడ 7 మార్లు ప్రోక్షిస్తున్నారు. అంటే అక్కడ ఏం కలుగుతుంది? మొదట 20వ వచనంలో పాప పరిహారార్థ బలి చేయగా యాజకుడు వారి నిమిత్తము పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం ప్రియులార, ప్రాయశ్చిత్తం జరిగింది, క్షమాపణ జరిగింది. ఇక్కడ 7వ వచనంలో 6వ వచనంలో ప్రవేశం జరిగింది. అంటే ఒక పొరపాటున జరిగించే పాపం విషయంలో యాజకుడు చేసే బలిలో ఏముంది? 1 ప్రాయశ్చిత్తం ఉంది, 2 క్షమాపణ ఉంది, 3 ప్రవేశం ఉంది. మనకి నియమించిన క్రీస్తు యేసు బలిలో కూడా సేమ్ ఆ 3 ఉన్నాయి. అవునా కదా? దేవుడు తాను ఈ 19వ వచనం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవగలమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది ఆయన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ధైర్యం ఎందుకు కలిగి ఉంది? ప్రవేశము మార్గం సుఖము ఏర్పాటు చేయబడడం ద్వారా. అదే 10వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే ప్రాయశ్చిత్తం జరిగింది. కాబట్టి 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే ఏదైతే పాప పరిహారార్థ బలిలో ప్రాయశ్చిత్తము, క్షమాపణ, ప్రవేశం అనే 3 ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మనకేమి క్రీస్తు బలిలో అవన్నీ మనకి కలిగి ఉన్నాయి. ఈ 3 విషయాల్లో మనము లోపం కలిగిన, అంటే విశ్వాసాన్ని సడలి మన హృదయంలో పాపం ఉన్నదని తోస్తే మనకి ప్రాయశ్చిత్తం జరిగిందో లేదో అనే డౌట్ వస్తుంది. రెండోది ఏంటి? దానికి క్షమాపణ కలిగిందో లేదో, అంటే మరలా క్షమాపణ కోరాలేమో అనే డౌట్ వస్తుంది. ముందు ప్రవేశించడానికి మనకి భయం వేస్తుంటుంది. దీనికి మూలం ఏంటి? మనం ఆయన యొక్క క్రీస్తు బలిని విశ్వాసం ఉంచకపోవడమే. క్రీస్తు ఒక్కసారి బలయ్యాడు. ఆ బలిని బట్టి, ఆ యొక్క బలి కార్యాన్ని బట్టి మనల్ని సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే విశ్వాసులైన మనము నమ్మవలసిన స్థితి అది ప్రియులారా. ఆ స్థితి లేకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? మనకి ప్రవేశించాల్సిన ధైర్యము మనకి రాదు ప్రియులారా. మరి ఆ నిర్భయమైన ప్రవేశము, ధైర్యము
క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఎందుకు పోతుందని అంటే ఈ 3 విషయాలు. విశ్వాసి తాను ఏం చేస్తున్నాడు, అవిశ్వాసం వలన లేకపోతే హృదయ కాఠిన్యత చేత ఏదైతే వాక్యాన్ని మనము విశ్వాసంతో నమ్మి విశ్రాంతిలో ప్రవేశించకపోవడం ద్వారా. ఈ 3 విషయాలు ఎక్కడ జరిగినాయి? క్రీస్తు బలుల్లో జరిగినాయి. క్రీస్తు మనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అది విశ్రాంతి ప్రియులారా. నిత్య విశ్రాంతిలో ప్రవేశించి మనల్ని కూడా అక్కడికి ప్రవేశింపచేసి జీవించమని దేవుడు మనల్ని కోరుతూ ఉంటే, నువ్వు ఐహిక విచారాల చేత హృదయంలో దేవుని వాక్యాన్ని విశ్వసించకపోవడం ద్వారా మనకేం కలుగుతుందంటే, మొట్టమొదట మానవుడికి విశ్వాసం ద్వారా విశ్రాంతి అనుభవంలోనికి వెళ్ళట్ల. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి అనుభవంలోనికి వెళ్ళకపోతావో ఆటోమేటిక్గా నీకు వచ్చేది భయమే. అది మరణ భయం కావచ్చు, లేకపోతే విశ్వాస విషయంలో నిశ్చయత లేక నువ్వు జీవించే విషయంలో భయం కావచ్చు ప్రియులారా. అంటే విశ్వాసంతో కూడిన జీవితంలో నీకు భయం కావచ్చు. దేవుడు వీటి విషయంలో మనకెందుకు భయం వస్తుందని అంటే, నేను పాపం చేశాను కాబట్టి పాపాన్ని చేయడానికి నేనేదో ఒకటి పని చేయాలి, మంచి కార్యం చేయాలని ఆటోమేటిక్గా స్వనీతికి వెళ్ళిపోతూ ఉంటాడు. విశ్వాసి స్వనీతికి వెళ్ళిపోవడం ద్వారా మొట్టమొదట కలిగేది అవిశ్రాంతే. మనం నిర్గమాకాండం 17వ అధ్యాయంలో గమనించినట్లయితే, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సీనా అరణ్యం గుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి చేరుకున్నారు? ఒకసారి చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం చదువునాను మొదటి నుంచి. ఎక్కడ దిగారు? రెఫీదీములో దిగారు. రెఫీదీమ్ అని అంటే విశ్రాంతి ప్రియుల. రెఫీదీమ్ అంటే ప్లేస్ ఆఫ్ రెస్ట్. రెఫీదీమ్ అనంటే వాళ్ళు, సీను అనంటే మరణము లేకపోతే శరీరము ప్రియులారా. శరీరం అనే జీవితము నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? విశ్రాంతిలోకి వచ్చారు. విశ్రాంతిలో దిగారు. దిగిరి ప్రజలు తమకు త్రాగుటకు నీళ్లు లేనందున చెప్పిరి. మోషేతో సెలవేగా అట్లు చేశాను. బట్టి చాలు ప్రియులారా. వాళ్ళు ఏదైతే విశ్రాంతిలో దిగారో, విశ్రాంతిలో దిగంగానే వాళ్ళు శరీరం యొక్క కోరికల విషయంలో వాళ్ళు ఏం చేశారంటే మోషేని శోధించారు. తద్వారా దేవుణ్ణి కూడా శోధిస్తూ వస్తున్నారు. ఆ శోధిస్తూ వస్తున్నప్పుడు మోషే దేవుణ్ణి వేడుకొనగా, ఏదైతే నువ్వు ఆ నదిని కొట్టినప్పుడు పాయలైందో అదే కర్రను చేత పట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? బండ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ హోరేబులో బండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బండ కొట్టబడడం చేత దాంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? త్రాగారు. కానీ వాళ్ళ విషయంలో ఏం జరిగింది? దేవుని కార్యాలు మన విశ్రాంతిలో ఉండి, అంటే రెఫీదీంలో దిగినప్పుడు
విశ్రాంతి ద్వారా పొందుకోవాలి కానీ దేవుని విషయంలో వారిని దేవుని శోధించడం ద్వారానో లేకపోతే వివాదం పెట్టుకోవడం ద్వారానో వాళ్ళు ఏం చేశారు? దేవుని కార్యాలు కోరుకుంటున్నారు. మనం విశ్రాంతిలో ప్రవేశించాం. విశ్వాసం ద్వారా విశ్రాంతిలో ప్రవేశించిన మనము మన కార్యాలు జరగకపోతే మనం విశ్రాంతిలో నుండి అన్వేషించాలి, దేవుణ్ణి మనం వేడుకోవాలి. లేకపోతే వాటిని పొందుకునేంత వరకు మనం నిరీక్షించాలి తప్పించి మనం స్వనీతి క్రియలకు వెళ్ళడం ద్వారానో లేకపోతే అవిశ్వాసము చేత అవిశ్రాంతిలోకి వెళ్ళిపోవటము చేయకూడదు ప్రియులారా. దానివల్ల వచ్చేది ఏంటంటే మొదట విశ్వాసికి హృదయ కాఠిన్యత వచ్చి ఏం చేస్తుందంటే, ఇప్పుడు మేము చనిపోతామేమో, మా పిల్లలకు కానీ మా పశువులకు కానీ మాకు కానీ నీళ్లు లేవు, నువ్వు అంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేద్దామని చూస్తున్నావా అని వాళ్ళు సొనుగుతున్నారు. దేవుణ్ణి శోధిస్తున్నారు ప్రియులారా. మరి ఆ శోధన వల్ల వాళ్ళకి దేవుడు విశ్వాస నిబంధనలో ఉన్నాడు గనక, ఇంకా అప్పటికి పదాజ్ఞలు లేవు గనక వారి యందు కనికరం ఉంచి దేవుడు వారికి ఏం చేశాడు? వాటికి జలాలను ఇచ్చాడు. కానీ అక్కడ ఆ యొక్క ప్రాంతానికి మస్సా అని మెరీబా అని, అంటే దేవుని మస్సా అంటే దేవుని శోధించటం, మెరీబా అంటే వివాదం ప్రియులారా. వాళ్ళు వివాదాలకి దేవుని శోధించడానికి కారకులయ్యారు. మళ్ళీ కిందకి రాగానే అదే రెఫీదీములో ఉన్నారు. కానీ అమాలేకులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి శ్రమను నమ్ముకొని యుద్ధం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు. కానీ కొండ ఎక్కి ఏం చేస్తున్నాడు? అహరోను హూరు వాళ్ళిద్దరూ మోషేని చేతులు పైకెత్తి పట్టుకున్నప్పుడు వాళ్ళు గెలిచారు ప్రియులారా. అంటే మనం అవిశ్రాంతి కోల్పోవడం చేత మనం ఏదో చేద్దామని ట్రై చేసినా మనం ఓడిపోతాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే విశ్వాస నిబంధనలో క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా విశ్రాంతిలో ప్రవేశించిన మనము వివాదాలు శోధించడానికి మనము తావు ఇవ్వకూడదు ప్రియులారా. మన శరీరాన్ని ఆ రీతికి యాక్టివేట్ చేసుకోకూడదు. మనము ఆత్మానుసారముగా జీవించే విధానంలోనికి వెళ్ళాలి. అంటే ఒక విశ్వాసి శోధనకి లేకపోతే వివాదాలకి దారి ఖచ్చితంగా పాపమే. ఆ పాపానికి మూలం ఏంటనంటే మళ్ళీ అవిశ్రాంతిలో వెళ్ళిపోయిన విశ్వాసి మరలా మరణ భయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా రెఫీదీములో నుంచే రాఫా వస్తుంది, అంటే స్వస్థత వస్తుంది. అంటే నువ్వు విశ్రాంతిలో నుంచే నువ్వు ఏదైనా స్వస్థత చేకూర్చగలవు, కానీ ఆ విశ్రాంతి అనేది రెఫీదీము లేకపోతే నీకు రాఫా ఉండదు ప్రియులారా. ఇక్కడ దీనికి మూలం ఏంటి? ఖచ్చితంగా విశ్రాంతిలో ఉండాలంటే మనం విశ్వాసం ద్వారానే, మనం స్వనీతి అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చెప్పినట్లు మనం శరీరానుసారంగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము విశ్వాస సంబంధులమా లేకపోతే మన శరీరాచరణలు చేసే ధర్మశాస్త్ర సంబంధులమా? మనం విశ్వాస సంబంధులము కనుక ఖచ్చితంగా ఆత్మానుసారంగానే మనం జీవించాలి. శరీర విషయం మన విషయంలో నిరర్థకమైందని మనం నమ్మాలి. అంటే మనం రెఫీదీములోనే అంటే విశ్రాంతిలోనే ఉండాలి ప్రియులారా. రెఫీదీములో లేకపోతే మనకు రాఫా అంటే స్వస్థత లేదు. స్వస్థత ఎక్కడ అంటే మన శరీరాలకు కూడా స్వస్థత ఉంది కావాలి అంటే ఖచ్చితంగా రెఫీదీములోనే ఉండాలి. నువ్వు రెఫీదీములో ఉండకపోతే నీలో కలిగే ప్రతి శరీరంలో కలిగే ప్రతి అనారోగ్యం కూడా నువ్వు వాటి యొక్క పర్యవసానాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కానీ నీలో రోగం ఉన్నప్పటికీ మనం లాస్ట్ వచనం చదువుకుని ముగించాం పోయిన వారం. ఏదైతే తిమోతి రాసిన 2వ పత్రికలో మనం మొదటి అధ్యాయం ఏదైతే ఆ మంచి పదార్థాన్ని మనం భుజిస్తామో ఆ హితవాక్య ప్రమాణం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికింపజేస్తుంది. అల్టిమేట్గా మనం విశ్వాసం అంటే వాక్యము విశ్వాసంతో వినడం ద్వారా విశ్రాంతిలోనే ఉంటాం. ఆ విశ్రాంతిలో నుంచే మనకి రెఫీదీములో నుంచి ఏమొస్తుందన్నా? ఏమొస్తుంది? రాఫా వస్తుంది ప్రియులారా. అంటే రాఫా అంటే స్వస్థత, రెఫీదీం అంటే విశ్రాంతి, రెఫీదీం అంటే ప్లేస్ ఆఫ్ రెస్ట్ అని, రాఫా అంటే హీల్ అని. హీల్ అంటే స్వస్థత. స్వస్థత దేని ద్వారా చేకూరుస్తుంది? రెఫీదీం ద్వారా. రెఫీదీం ఎలా వస్తుంది? సీను అరణ్యము దాటడం. సీను అరణ్యం అంటే ఏంటి? మన యొక్క శరీరాన్ని మనం విడిచిపెట్టాం, అంటే శరీర సంబంధం కావు. మనం ఆత్మానుసారంగా జీవించే విశ్వాసులమైన మనము క్రీస్తు యేసునందు విశ్వాసం చేత మనం రెఫీదీంలో ప్రవేశించాం. రెఫీదీంలో నుంచి రాఫా వస్తుంది. కాబట్టి మనము యొక్క మరణ భయము శరీరము ఏమైపోతుందో లేకపోతే మనం మరణిస్తామేమో అన్న యొక్క సాతాను కుయుక్తి ప్రియులారు. అది ఖచ్చితంగా కూడా అది సాతాను తంత్రం. అది
మనం ఎప్పుడైనా సరే విశ్వాసులమైన మనం ఎంత బలహీనత ఉన్నా సరే, మన హృదయంలో నాకు షుగర్ ఉంది, నాకు షుగరు ఎంత పీక్కెళ్ళినా సరే, లేకపోతే నాకు బీపీ ఉంది, నా బీపీ ఎంత పీక్కెళ్ళినా సరే, అది శరీర విషయంలో, అది శరీరం బట్టి కలిగిన అనానుకూలతని నువ్వు విశ్వసించి విశ్రాంతిలోనే నిలబడతావో ఆటోమేటిక్గా నీకు స్వస్థత అనేది దేవుడు ఇస్తాడు. వాటి విషయంలో అది 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 400 ఉండొచ్చు, కానీ నీవు వాటి విషయమైన భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే సంఘం ఇప్పుడు ఏదైతే మనకు నిర్భయమైన ప్రవేశం కలిగిందని మనం నమ్ముతామో, మనము సంఘ క్షేమాభివృద్ధి కొరకు కట్టబడుతున్న స్థిరమైన పునాది మీద నిలబడ్డామని మనం నమ్ముతాం ప్రియులారా. మనం స్థిరమైన పునాది మీద నిలబడ్డామంటే మనం మందిరముగా కట్టబడుతున్నామని, క్షేమాభివృద్ధి మన ద్వారా కలుగుతుందని, అంటే సంఘము యొక్క మూల కంబము మనముగా ఉన్నామని మనం ఎప్పుడైతే నమ్ముతామో కార్యాలు జరిగించేవాడు దేవుడే. మన హృదయంలో లేకపోతే మన శరీరంలో ఏమైనా ఉండొచ్చు, బలహీనతలు ఎన్నైనా ఉండొచ్చు. శరీర బలహీనతలు అంటే ఇవి శరీరం ద్వారా వచ్చేవి రోగాలు ప్రియులారు. కానీ మనసు ద్వారా వచ్చేవి, ఏదైతే మనసుని మనము హృదయానుసారంగా ఆత్మానుసారంగా మనం జీవించమో ఆటోమేటిక్గా మనకి వచ్చేది మొట్టమొదట శరీర ఆచారాలు ప్రియులారు. అంటే రెస్ట్ని కోల్పోతాం. మానవుడు రెస్ట్ కోల్పోతే దేవుని పైన ఖచ్చితంగా వివాదాలు, శోధనలు కలుగుతాయి. మనం దేవుని శోధించి మనం ఆ యొక్క ఎప్పటికి కూడా ఫలితాలను మనం పొందకూడదు. తద్వారా మనకి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కానీ నిర్భయమైన ప్రవేశం మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా కలిగింది అన్న నిశ్చయతలో నుంచి మనకి విశ్వాసం వెళ్ళిపోవడం ద్వారా మనకి వచ్చే పర్యవసానం ప్రియులారా. కాబట్టి పాప పరిహారార్థ బలి ద్వారా ఏవైతే ప్రాయశ్చిత్తము, క్షమాపణ, ప్రవేశము అది క్రీస్తు ద్వారా మనకు కలిగిందో అది ఒక్కసారి జరిగింది. మన ప్రవేశము అతి పరిశుద్ధ స్థలంలో జరిగింది ప్రియులారా. అది సారిసారికి వెనక్కి వచ్చేదానికి అవకాశం లేదు. కానీ మనకు కలిగిన ఏదైతే శరీరానుసారంగా ప్రవర్తించే మనసు ద్వారా కలిగిన శరీర క్రియలు ద్వారా ఏర్పడిన ఆ యొక్క ఏదైతే ఉందో ఆ మస్సా కానీ మెరీబా కానీ రెఫీదీముని డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా రాఫాని కోల్పోతాం, అంటే స్వస్థతని కోల్పోతాం ప్రియులారా. అంతకుమించి ఏముంది మానవుడికి? శరీరముని ముళ్ళు రోగమైనప్పుడు ఆ రోగం మీద భయపడుతున్నావు అని అంటే నువ్వు రాఫాలో లేవు, రెఫీదీములో లేవన్నది అని అర్థం. కాబట్టి ఎప్పటికీ నువ్వు రెఫీదీము స్టాండర్డ్గా ఉంచాలంటే నీకున్న స్థితి ఏంటి? మొట్టమొదట అదే, నీ యొక్క పరిస్థితి దేవుని క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నేను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉన్నానని నీవు నమ్మాలి ప్రియులారా. ఏదైతే కృప ద్వారా నీతిని పొందుకున్నామో నీతి ద్వారా కృపలోకే ఉంది అవకాశం, కానీ ఇక వేరే అవకాశం లేదు. కృప ద్వారానే మనకు కార్యాలు జరుగుతాయి, స్వనీతి ద్వారా జరగవు ప్రియులారా, మన యొక్క సామర్థ్యం ద్వారా జరగవు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా రెఫీదీములో ఉండాలంటే కావాల్సింది ఏంటి ప్రియులారా? కావాల్సింది ఏంటి? మానవుడికి తానున్న స్థితి, జరిగిన పరిస్థితి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆయన శరీర రక్తాలు మన విషయంలో ఏం చేసినాయి అని స్టిల్ ఇప్పటికి కూడా మనకి ఏం చేస్తుందని నమ్మితేనే ఆయన శరీరం ద్వారా మనకి స్వస్థత ఉందని, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉందని మనకు తెలుస్తుంది. దాన్ని మన విశ్రాంతనంలోనికి నడిపిస్తుంది ప్రియులారు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం సారిసారికి నెమరు వేసుకోకపోతే మొట్టమొదట ఇది నిజమా అని చెప్పేసేసి సాతాను తంత్రాల ద్వారా, సాతాను కుయుక్తి ద్వారా మనల్ని భ్రమపరిచే అవకాశం ఉంది. దానికి మూల కారణం ఏంటంటే విశ్రాంతిలో లేకపోవడమే. అంటే విశ్రాంతిలో లేకపోవడం అంటే విశ్వాసంతో నువ్వు వాక్యాన్ని వినకపోవడమే. అంటే వాక్యం వినే అవకాశం ఇవ్వట్లా. నాకు అంతా వాక్యం తెలుసు, ఏముంది, నా చిన్ననాటి నుంచి చదువుతున్నాను లేకపోతే వింటున్నాను, ఆ వాక్యం నాకు తెలియంది కాదని కాదు ప్రియులారా. ఏ నాటికి ఆనాడే మనం జీవించాలని అంటే ఖచ్చితంగా ఆనాటి వర్తమాన వాక్యం మన దగ్గర లేకపోతే దేవుని స్వరం మన దగ్గర ఉండదు. అదే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు మన చెంత లేకపోతే దేవుని స్వరం లేదు. దేవుని స్వరం లేకపోతే ఆటోమేటిక్గా మనం రెఫీదీయంలో లేం, తద్వారా రాఫాని అనుభవించలేం. రాఫా మన హృదయంలో కానీ మన శరీరంలో కానీ లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేది
ఆ భయమే ప్రియులరా. ఆ భయాన్ని పాలద్రోలాలంటే మనకి నిర్భయమైన ప్రవేశం కలిగిందని మనం నమ్మాలి. కాబట్టి ఈ వాక్యాలన్నీ హృదయంలో పదిలపరుచుకొని ఎల్లప్పుడూ మనం దాన్ని నెమరవేయడం ద్వారా, ఎందుకంటే ఆయనే మన నీతి, ఆయనే మన ఏంటి చెప్పండి, ఆయనే మన స్వాస్థ్యము, ఆయనే మన సర్వము, ఆయనే మన భాగము. ఏనాటి భాగము ఆ రోజు మనం చదువుకోకపోతే మనం ఆయనే స్వస్థత అని ధైర్యంగా చెప్పలేం ప్రియులారా. కాబట్టి క్రీస్తు యేసునందుల విశ్వాసం ద్వారా మనకి ధైర్యము, నిర్భయమైన ప్రవేశం కలిగిందని ప్రతిదినము మనము రెఫీదీములో ఉండి మనం రాఫాని అనుభవించాలని, అట్టి అనుభవంలోకి మనందరం నడిపించాలని దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.